ట్యాపింగ్ కేసుకు సంబంధించి మనము ఒక బ్రేకింగ్ న్యూస్ని డైలీ న్యూస్లో చూస్తున్నాము. ఇద్దరు అదనపు ఎస్పీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో భుజంగరావు, తిరుపతిల పాత్రల నిర్ధారణ అయింది. వాళ్ళని నిన్న ఇంట్రాగేషన్కి పిలిపించిన తర్వాత భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును, హైదరాబాద్ నగర భద్రతా విభాగం అదనపు డీసీపీ తిరుపతిని కూడా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రే వీళ్ళ ఇళ్లకు వెళ్ళి పోలీసులు సోదాలు నిర్వహించారు. తర్వాత శనివారం ఉదయం ఇద్దరిని కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిపించి సుదీర్ఘంగా విచారణ అనేది జరిపించారు. తర్వాత నిన్న రాత్రి సమయంలో వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడటంతో పాటు పాల్పడిన వ్యవహారంలో వీళ్ళిద్దరి పాత్రలు ఉన్నట్టుగా గుర్తించారు. అయితే ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కొత్తగా వెలుగులోకి వచ్చినటువంటి సంచలన విషయాలు ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలోనే ఓ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు అండ్ టీము. ఇందులో ఈ ఆఫీస్ కేంద్రంగానే రేవంత్ రెడ్డి సోదరులు, తర్వాత బంధువులు వీళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి ఇంటికి కిలోమీటర్ దూరంలోనే ఒక కమర్షియల్ బిల్డింగ్ తీసుకొని అక్కడ ఈ ఆఫీస్ ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 2 కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ఫోన్లను ట్యాపింగ్ చేసేలా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ప్రణీత్ రావు అండ్ టీము. ఇజ్రాయెల్ నుంచి తెచ్చినటువంటి పెగాసిసే దీంట్లో వాడినట్టుగా తెలుస్తుంది. ఈ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి భుజంగరావు, తిరుపతిను వాళ్ళ కోర్టులో హాజరుపరుస్తున్నారు పోలీసులు. మెడికల్ టెస్టుల అనంతరం వాళ్ళిద్దరిని కూడా కోర్టులో హాజరుపరుస్తారు. అలాగే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఆర్ఎస్ లీడర్ల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది. ఇది బీఆర్ఎస్కి చెందినటువంటి ఒక కీలక నేత చెప్పినట్టుగా వీళ్ళు ఆడినట్టుగా అర్థమవుతుంది. అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మీద కూడా ఎల్ఓసి జారీ చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నట్టుగా భావిస్తున్నారు. తర్వాత మాజీ డీసీపీ రాధాకృష్ణను ఓ ఛానల్ అధిపతి శ్రవణ్ రావు కోసం కూడా పోలీసులు సెర్చింగ్ అనేది చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా కొన్నేళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతుందంటే 2018 నుంచే కొనసాగుతున్నట్టుగా ఒక ఇది నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యుల మీద ప్రత్యేకంగా నిఘా పెట్టినట్టుగా అర్థమవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఇంకా అప్డేట్స్ డైలీ న్యూస్లో అందిస్తుంటాం.